మార్నింగ్ చిల్డ్రన్, ఈ నోట్స్ వచ్చేసేసి మా పాపది 10th క్లాస్లోని మనం ఫస్ట్ లెసన్ యొక్క సమ్మరీని చూద్దాము. ఈ నోట్స్లో ఉన్న దాన్నే మీరు రాశారంటే అది ఆ లెసన్లో ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు రాయగలుగుతారనమాట. ఓకే, ఫస్ట్గా మనం చూసినట్లయితే ఈ సారాంశము దానశీలము అను పాఠంలోనిది. దీనిని బమ్మెరపోతన రచించాడు. ఈ పాఠము మనకు దానం చెయ్యాలనే గుణం, మాట ఇచ్చినప్పుడు దానిని తప్పకూడదు అనే గుణం గురించి తెలియజేస్తుంది. మొదటిగా మనం ఈ లెసన్లో ఎవరి గురించి చూస్తాం? బలి చక్రవర్తి. బలి చక్రవర్తి ఇతడు కూడా కర్ణుని వలె దానవీరుడు. చక్రవర్తి వామనుడు తనను అడిగిన విధంగా వామనుడికి 3 అడుగుల నేలను దానం చేస్తే వామనుడు తాను 3 అడుగుల నేలతో కొలిచే త్రివిక్రముడు అవుతాడని బలిచక్రవర్తిని ఆయన గురువు శుక్రాచార్యుడు ముందే హెచ్చరించాడు. అయినా కూడా బలిచక్రవర్తి వామనుడికి దానం చేశాడు. తర్వాత క్యారెక్టర్ మనం చూసినట్లయితే వామనుడు అనగా విష్ణుమూర్తి. బలి చక్రవర్తి అసుర చక్రవర్తి కాబట్టి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షతకు గురి అయ్యారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తనను వామనిగా జన్మించి దేవతల కష్టాలను తీరుస్తానని అభయం ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ అభయం? విష్ణుమూర్తి ఇచ్చాడనమాట. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు వామన అవతారం ఎత్తి బలి నర్మదా తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి అతన్ను 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. మనం చూసినట్లయితే శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటలో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలి చక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. హెడ్డింగ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా లెసన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కి 4 మార్క్స్ క్వశ్చన్స్ కి వచ్చేవి. ఈ యొక్క సారాంశం మనం చదువుకుంటే చాలు. తర్వాత మనం చూసినట్లయితే గృహస్థ ధర్మము, నీ వంశము, నీ రాజ్యము, నీ తేజస్సు నిలుపుకో, ఇవన్నీ ఏంటంటే గృహస్థ ధర్మాలు అనమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఉత్తముడైన ప్రతిగ్రహీత. ఉత్తముడైన ప్రతిగ్రహీత ఈ లెసన్ బట్టి మనం చూసినట్లయితే వామనుడు అనమాట. ఏది అడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపలేను. ఇచ్చిన మాట తప్పటం కన్నా పాపం లేదు. దాతకు తగినంత ధనము, దాత ఎవరు ఇక్కడ మనం చూసినట్లయితే బలి చక్రవర్తి అనమాట. ఆయనకి తగినంత ధనం ఉంది కాబట్టి ఉత్తముడైన ప్రతిగ్రహీత దొరకటం అదృష్టం. అంటే దానం ఆయన చెయ్యాలనుకున్నప్పుడు అంతగా దానం తీసుకునే వాళ్ళు కావాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం సారాంశంలో చూసినట్లయితే ఇది రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. దేవుడు అంతటి వాడే ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయనే ప్రతిగ్రహీత అనేసి ఆయన అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే పూర్వం కూడా రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు గర్వపడ్డారు, వారెవ్వరు కూడా సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి దాతలను నేటికి ప్రపంచము మరవలేదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే పుణ్యకార్యాలు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణువుని చూడటం అసాధ్యం. అటువంటి గొప్పవాడు చిన్నవాడిగా మారి దానం అడిగితే నా వంటి వాడు కాదు అని చెప్పగలడా? నా నాలుక తిరగంజాలదు వెనుదిరగదు అన్నది సైడ్ హెడ్డింగ్. మనం చూసినట్లయితే నరకం వచ్చినా, బంధం ప్రాప్తించిన, రాజ్యం పోయినా, మరణం వచ్చిన, నా వంశం నశించినా సరే నేను ఆడిన మాట తప్పను. వచ్చిన వాడు ఎవరైనా నా నాలుక వెనుక తిరగదు అని బలి చక్రవర్తి గురువు గారితో చెప్పాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే వింధ్యావళి క్యారెక్టర్ వచ్చి మనం చూసినట్లయితే బలి చక్రవర్తి
యొక్క భార్య అన్నమాట. ఇది మీ అందరికీ తెలుసు. ఆమె యొక్క పాత్రను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతలో బలి చక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశముతో నీళ్లు తెచ్చింది. బలి వామనుడి 2 పాదాలను కడిగి ఆ జలమును తన శిరస్సుపై చల్లుకున్నాడు. 2 పాదాలను ఆయన ఏ విధంగా కడిగాడన్నది కూడా మనకు పాఠంలో ఉంటది కదా, దాని గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. బలి చక్రవర్తి వామనుడి కుడి పాదాన్ని ముందు కడిగి ఆ తరువాత ఎడమ పాదాన్ని సైతం కడిగాడు. పవిత్రమైన ఆ పాదాలను కడిగిన నీటితో తన శిరస్సు పైన చల్లుకున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 అడుగుల నేల. బలి చక్రవర్తి తన చేతులు చాపి వామనిని పూజించాడు. తర్వాత పరమాత్మనకు తృప్తి కలుగును గాక అంటూ వెంటనే వామనుడి చేతిలో నీటిని ధారగా పోశాడు. వామనుడు విష్ణువుగా మారి తన మొదటి పాదము భూమి పైన, 2వ పాదము పరలోకము పైన అంటే స్వర్గం పైన, 3వ పాదము బలిచక్రవర్తి తలపైన వేశాడు. సైడ్ హెడ్డింగ్ పంచభూతాలు అంటే అవి 5. పాంచ్ అంటాం కదా, 5 అనమాట. మొదటిది ఏంటి అని అంటే భూమి, 2వది నీరు, 3వది అగ్ని, 4వది వాయువు, 5వది ఆకాశము. దశ దిశలు తర్వాత సైడ్ హెడ్డింగ్ దశ దిశలు అంటే దశ అంటే 10 అనమాట. 10 దిక్కులు అనమాట. ఈ 10 దిక్కులు ఏంటి అని అంటే తూర్పు, పడమర, ఉత్తర, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, తర్వాత ఊర్ధ్వ దశ, అధమ దశ అంటే పైకి వెళ్ళే దశ, కిందకు వచ్చే దశ అనమాట. ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసింది మా పాప, చక్కగా దీన్ని చూడండి. ఓకే, నెక్స్ట్ దిక్కులు బలి చేసిన దానాన్ని పొగిడాయి. ఈ 10 దిశలు అంటే ఏంటంటే 10 దిశల బలి చేసిన దానం వెళ్ళింది అని అర్థం అనమాట. దాన్ని ఇక్కడ మనం దిక్కులు బలి చేసిన దానాన్ని పొగిడాయి అంటే దిక్కుల చివర వరకు ఉన్న ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆయన్ని పొగిడారని అర్థం చేసుకున్నాను. బలి చేసిన దానం ప్రపంచంలో ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించిందని గ్రహించాను. అయిపోయిన తర్వాత తప్పకుండా సూక్తి రాయండి. ఈ సూక్తి మన టెక్స్ట్ బుక్ లోనే ఉన్నది. తన ఆకలిని సహించుకునే తపోధనుడు శక్తి కన్నా ఇతరుల ఆకలి తీర్చే దానశీలి శక్తి మిన్నా. మీకు నా సారాంశం నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 10th క్లాస్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఇలాగా సారాంశాన్ని తప్పకుండా పెడతాము. మా పాప 10th క్లాస్ చదువుతుంది కాబట్టి ఫిజిక్స్, తర్వాత బయాలజీ, మ్యాథ్స్ అన్నీ కూడా పెడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా లెసన్ కావాలన్నా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.